హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మగ్గం వర్క్ బ్లౌజెస్ 2 పార్ట్స్ కూడా మీరు చూసేశారు కదా. ఇప్పుడు నేను మగ్గం వర్క్ డ్రెస్సెస్ కూడా చూపిస్తానండి. ఇవి కూడా 2 పార్ట్స్లో చూపించేస్తాను. ఫస్ట్ పార్ట్లో 3 డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు మీకు నేను మగ్గం వర్క్ చేసిన డ్రెస్సెస్ కూడా బయటే స్టిచ్ చేయించుకుంటానండి. కాకపోతే నాకు ఓన్లీ యూనెక్ వరకే గీసుకోవటం వచ్చు. ఇంకే నెక్స్ అయినా నేను బయట గీయించుకొని టైలర్ దగ్గర ఇంట్లో స్టిచ్ చేసుకొని వాళ్ళకైతే ఇస్తాను. ఫస్ట్ అవుట్ఫిట్ చూసారా, మంచి వైట్ అండి. ఇది ప్యూర్ వైట్ కలర్ లాంగ్ గౌన్ అనమాట. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే చేసుకున్నాను. ఇందులో నేను వాడిన కలర్స్ కూడా పింక్, గ్రీన్, ఎల్లో, రెడ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ బీడ్ వర్క్ కూడా ఉంటుంది. మొత్తం నేను 4.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి క్లాత్. ఇది మొత్తం ఆల్ ఓవర్ బాడీ పార్ట్కి అయితే వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చుకున్నాను. పైపింగ్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ వేయించుకున్నానండి. పింక్ కలర్ దుప్పట్టాతో చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఇది అండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ వచ్చేసరికి నార్మల్గా పాట్ నెక్ అయితే పెట్టించేసుకున్నాను. డోరీస్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అండి. ఇదైతే సెకండ్ అవుట్ఫిట్ అండి నాది. మంచి రాయల్ బ్లూ మీద అయితే వర్క్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ జరీ థ్రెడ్ అండ్ సిల్వర్ జర్దోసి కాంబినేషన్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇట్లా ఇచ్చేసుకున్నానండి. ఇది కూడా ఎల్బో హ్యాండే. పైపింగ్ వచ్చేసరికి సిల్వర్ పైపింగ్ ఇచ్చేసుకున్నాను. పైన బాడీ పార్ట్కి హాఫ్ పట్టు తీసుకున్నానండి. ఈ కిందదంతా నేను శారీ తీసుకున్నాను. ఈ శారీ కూడా నాకు అరౌండ్ 200 అయితే పడింది. 6 మీటర్స్ వచ్చింది. సో ఇది మొత్తం అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా చాలా లాంగ్ వస్తుందండి గౌన్. పార్టీ వేర్స్ కానీ నైట్ పార్టీకి కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇది నా థర్డ్ అవుట్ఫిట్ అండి. మంచి కాసు వర్క్ అయితే చేసుకున్నాను దీని మీద. దీనికి హ్యాండ్స్కి ఏం రాదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే చేసుకున్నాను. చూసారా, మంచిగా కాసు వర్క్ వచ్చి కిందేమో కట్ వర్క్ అయితే ఇచ్చేసారండి. లోపల చిన్న బర్డ్ ఉంటుంది అండ్ చుట్టూరు థ్రెడ్ వర్క్ అయితే చేసుకున్నాను. మంచి పింక్ అండ్ బ్లూ అండి. చూసారా, బ్లూ కూడా ఆర్గాంజా అనమాట ఈ ఫ్యాబ్రిక్. కిందదేమో నేను 3 మీటర్స్ తీసుకున్నాను, పైది 1 మీటరు. హ్యాండ్స్కి కూడా కింద ఆర్గాంజా ఫ్యాబ్రిక్కి నాకు ఈ క్లాత్ వచ్చింది. సో అందుకని బాహుబలి హ్యాండ్స్ పెట్టి చేసుకొని ఇదైతే ఇప్పించేసుకున్నాను. సో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేసేయండి.